5 years అసలు ఏం చేంజ్ లేదు బ్రో. అంత ముందు ఎట్లున్నదో యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎట్లుందో దానికంటే ఇంకా డౌన్ అయింది, కానీ ప్లస్ పాయింట్స్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే అదంతా మనకి తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అంత ముందు మనం ప్రీవియస్ లో చూసుకుంటే నాకు ఏపీ సైడ్ ఏంటి జాబ్స్ ఏం లేవు. మా ఫ్రెండ్స్ అందరూ ఏపీ నుంచి అందరూ హైదరాబాద్ కి వచ్చేసారు, వాళ్ళకి జాబ్స్ ఏం లేవు. ప్లస్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఏపీ అన్నమాట. సో అసలు నాకైతే అంత జగన్ గారు అదంతా మంచిగా ఏం అనిపించలేదు. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రం అసలు వేరే ఉంది బ్రో ఏపీ మొత్తం. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్ల గురించి మీకు ఎలా అనిపిస్తుంది? రోడ్లు అసలు అంత ముందు ఏపీ వెళ్తే మొత్తం మస్తు చిరాకు ఉండే బ్రో. ఇప్పుడు ఎట్లుందంటే అసలు రేస్ ట్రాక్లు ఉన్నట్టుంది ఒక్కొక్క రోడ్. అసలు రోడ్ ఎక్కితే అసలు దమ్మని వెళ్ళిపోవచ్చు, మొత్తం మస్తు చేసారు బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ పదవులు లేవు, సినిమా ఇండస్ట్రీలోంచి చాన్నాళ్ళు రాజకీయాల కష్టాలు పడి ఒకేసారి ఒక 5-6 పదవులు అనేవి ఆయన కాళ్ళ కింద ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కసారిగా ఇన్నాళ్ళు కష్టపడి ఒక్కసారి సక్సెస్ అంటే ఏంటో చూపించారు, ఎలా అనిపిస్తుంది ఒక అభిమానిగానే? నాకు చాలా మస్తు హ్యాపీ ఉన్నది బ్రో. ప్లస్ అది కాకుండా సార్కి అంత పదవి అదంతా వచ్చింది, దానికి చాలా న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి అవన్నీ వచ్చినాయి కదా అని ఏం లైట్ తీసుకోవట్లేదు కదా. సో అవన్నీ ఉన్నాయి, చాలా జనాల బాధ్యత మొత్తం అతనికి ఇచ్చారు అని చెప్పి అసలు మొత్తం మొత్తం చేంజ్ చేసేస్తున్నారు ఏపీ. సో ఇంకా కమింగ్ 1-2 years లో ఏపీకే పోతారేమో మన హైదరాబాద్ నుంచి కూడా జాబ్స్ కోసం. ఆల్రెడీ మెట్రోస్ అవి కూడా చేపిస్తున్నారు కదా, వైజాగ్ విజయవాడ. ఆల్రెడీ మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఒక రేంజ్ లో ఉందని. అవును అవును, ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏపీ కూడా అదే స్థాయి అవుతుంది. షూర్ బ్రో, కన్ఫర్మ్ గా అవుతుంది. విత్ ఇన్ ఇంకొక 2 years లో మాత్రం సెకండ్ హైదరాబాద్ ఏపీ అవుతుంది బ్రో, కన్ఫర్మ్. అంటే హైదరాబాద్ తలదాన్నే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా రెడీ అవుతుంది, కన్ఫర్మ్ చేశారు. ఓపెన్ గా అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో పదవులు లేవు, చేతిలో డబ్బులు, సినిమాలు చేసిన డబ్బులతో కష్టపడి తనకు ఓపుకున్నంత వరకు సాయం చేసేవాడు. ఇప్పుడు కూడా అలాగే పంచుతున్నాడు. నీకేమనిపిస్తుంది అలా సహాయం చేసే గుణాన్ని ఒక రాజకీయ నాయకుడు? చాలా గ్రేట్ బా. ఆ థాట్స్ ఎవరికి ఉండవు ప్రెసెంట్ అయితే. ఎవరికైనా పైసలు వస్తున్నాయి అంటే వాళ్ళు దాచుకుంటారు, కానీ మన పాకెట్ లో నుంచి వెళ్ళి జనాలకి అయితే ఇవ్వరు కదా. సో అతనికి మొత్తం ఎంత వస్తే అంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు, అట్లా పెట్టేస్తూనే ఉంటారు జనాలకి. అట్లా అతనికి ఏదైనా పదవి ఉన్నా లేకపోయినా గానీ మన వాళ్ళు అన్న థాట్ తోనే ఆయన పైసలు మొత్తం జనాలకి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నారు, గతంలో మీకు ఎలా అనిపించింది? మీరు తెలంగాణ వాసి, ఆంధ్రప్రదేశ్ మీరు కొన్ని సందర్భాల్లో వెళ్ళి వస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు.